నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో చంద్రబాబు లోకేష్ కృషి అద్వితీయమన్న ఎమ్మెల్యే రాము. జగన్ విధ్వంసకర విధానాలతో వెళ్లిన కంపెనీలు సైతం తిరిగి వస్తున్నాయని వెల్లడి. శ్రీబాగ్ ఒడంబడికను ఇప్పటికైనా అమలు చేసి వెనుకబడుతానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. మాజీ మంత్రి సాకే సైదునాథ్ డిమాండ్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న సినీ హీరో సాయిధరం తేజ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రామోజీరావు 89వ జయంతి సందర్భంగా ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు 4వ అద్భుతం అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి వ్యూహాత్మక పనితీరు అద్వితీయమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రశంసించారు. వారి అవిశ్రాంత శ్రమ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తుందని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో ముగిసిన CII భాగస్వామ్య సదస్సు చారిత్రాత్మక విజయం సాధించిందని కొనియాడారు. చంద్రబాబు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే లోకేష్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14, 15వ తారీఖులు జరిగిన CII వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమ్మిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తాం అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏదొచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాము, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్
డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ పెంచుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెద్ద మనుషులు రాసుకున్న శ్రీబాగ్ ఒడంబడికను ఎప్పటికైనా అమలు చేసి వెనుకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రుల ఐక్యత కోసం రాయలసీమ వాసులు చారిత్రక వారసత్వ సంపద సంస్కృతిని కోల్పోయారని, దేశం కోసం రాయలసీమలో 40% భూభాగాన్ని త్యాగం చేస్తామని తెలిపారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ ప్రాంతానికి హక్కుగా దక్కాల్సిన హైకోర్టు ఎయిమ్స్ ను అమరావతికి తరలించిన చంద్రబాబు రాయలసీమకి చెడ్డబిడ్డగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఈ రోజు కూడా రాయలసీమ పరిస్థితిలో పెద్ద మార్పు లేదని చెప్పడానికి నిజంగా బాధపడుతూ ఉన్నాం. ఇది శ్రీబాగ్ ఒడంబడిక. ఆ రోజు మానులు ఆంధ్రపత్రిక సంపాదకులు ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాయలసీమ వాళ్ళ అనేక అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఆ రోజున కడప కోటిరెడ్డి గారు చైర్మన్ గారి కమిటీకి, కొండా వెంకటప్పయ్య గారు గుంటూరు జిల్లా, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణా జిల్లా, కల్లూరు సుబ్బారావు గారు అనంతపురం జిల్లా, హలహరివి సీతారామరెడ్డి గారు బళ్ళారి జిల్లా, పప్పూరు రామాచార్యులు అనంతపురం జిల్లా, లేబూరు సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు జిల్లా, వెంకటప్ప నాయుడు గారు వీళ్ళు ఆ రోజున పెద్ద మనుషులుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు జరిగింది. అయ్యా, ఈరోజు ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో 2020 అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీలో రాజధానుల విషయం మాట్లాడుతూ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ ఒడంబడిక గురించి చాలా స్పష్టంగా వివరించారు అసెంబ్లీలో. బహుశా అసెంబ్లీలో అంత స్పష్టంగా రాయలసీమ హక్కుల పత్రం గురించి, శ్రీబాగ్ ఒడంబడిక గురించి, ఒక ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ, విభజన చట్టం, శివరామకృష్ణ కమిటీ అన్ని కలుపుకొని ఆ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మా ప్రాంతానికి మంచి కాలం వచ్చిందని భావించాం. మేము ఇద్దరి గురించే మేము ఆలోచించాలి. ఒకరు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ కోసం తప్పించి జీవితకాలం పోరాడిన వ్యక్తి. పేద వర్గాలకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అందిస్తున్న సేవ ప్రశంసనీయమని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఏడిద గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం పేర్కొన్నారు. కార్తీక మాసం పర్వదినం సందర్భంగా కాకినాడలో ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో పేదలకు వన సంవర్ధన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ పత్తిపాడు అధ్యక్షులు అలపా జగదీష్, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన పేదల వన సమారాధన మహోత్సవానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుంచి పేదలకు అనేక విధమైన కార్యక్రమాలతో వెళుతూ ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఎండనక వాననక దేశ చరిత్రలో 1260 రోజులు ప్రతి పేదవాడికి ఉచితంగా భోజనం అందిస్తున్న కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మా దాట్ల బుచ్చిబాబు గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి కులమతాలకు అతిథిగా ఈ పేదలకు అనేక రకమైన భోజనాలు అందించాలని మా అందరూ సహకారంతో ఈరోజు భారీ ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి దీని వెనక ఉండి నడిపించిన మన పులి పద్మకుమారి బాలాగారికి మరొక నా ప్రత్యేకమైన అభివాదాలు మా బురిడి ఆశీర్వాదం గారికి, పేపకాయల కృష్ణ గారికి తెలుపుతూ, మరి ఫౌండేషన్ ద్వారా వచ్చే కాలంలో అనేక పార్టీలకు అతీతంగా కాకుండా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలుపుతూ. అందరికీ నమస్కారం. ఈనాడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరి సుబ్బు గారు వారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల మీద అభినందించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
దీనికి మద్దతుగా లేకపోతే దీనికి తోడ్పాటుగా పెద్దలు గౌరవనీయులు మరి మన స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు మా వెన్నంటుండి ఈ కార్యక్రమాలు జరగటంలో వారి యొక్క ప్రోద్బలం ఎంతైనా ఉంది. వారికి నేను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా తత్పరతతో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా అనేకమైనవి జరుగుతున్నాయి. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్న ఈ నాయకత్వాన్ని మేము అభినందించవలసిందే. ఏది ఏమైనా సరే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కమిటీ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనందరూ తోడ్పాటు అవసరం. మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కార్తీక మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొమరాడ రోడ్లోని విజయ సంజన టవర్స్లో బ్రహ్మశ్రీ రాయప్రోలు మారుతి బృందం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీవి ప్రసాద్ కుమారుడు తంగేళ్ల సూర్యస్పందన దంపతులచే ఆదివారం సాయంత్రం జ్యోతిర్లింగార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజుకి తులసీదేవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అనంతరం రామాయణం తులసి అపార్ట్మెంట్ వాసుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ज्योतिर्लिंगे त्वत्पादले फल ज्योतिर्लिंगार्चन संपूर्ण सत्फलित सिद्ध्यर्थे तवंग फल प्रदानं करिष्ये शुभे ज्ञानकांताय रंजन भये भयेर्दिना देवादाय देवादाय मंगलम् కార్తీక దీపారాధన కార్యక్రమం ప్రసాద్ గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇంతటి మహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రసాద్ గారికి, వారి భార్య సుజాత గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయ సంజన టవర్స్ వారి జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ చాలా కృతజ్ఞతలు.
మన బ్రాహ్మణులు వారి బృందం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన మేడం గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, శ్రీ కలిదిండు సుజాత గారు ఎన్ని పనులున్నా మనం ఆహ్వానించినందుకు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. అందరూ భక్తులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పూజలు పురస్కారాలు అన్నీ మర్చిపోతున్నాయి ఈ రోజుల్లో. మన అపార్ట్మెంట్లో అందరూ కలిపి ఒకే మాట మీద ఉండి ఇన్ని ఫంక్షన్స్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మన కోసం వచ్చినటువంటి ఆ శ్రీమతి సుజాత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.